గ్రంథములో నుండి యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట చదువుదాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని మరి యోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. దేవుడే తన వాక్యాన్ని మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభునందున్న ప్రియులారా, ఇప్పటికే మనకు ఒక మాట అర్థమవుతా ఉంది. ఏకం, ఒకటిగా ఉండడం. ఒకే దేవుని నమ్ముకున్నాం. మన దేవుడు అక్కడే. మనం కూడా ఏకంగా ఒకటిగా ఉండాలి. ఈ రోజుల్లో ఇందుకు విరుద్ధంగా కనబడతా ఉంది. లోకం ఎదుట కూడా మనం సాక్ష్యాన్ని కోల్పోతున్నాం. నిజంగా వీరు క్రైస్తవులేనా? నిజంగా వీరు దేవుని పిల్లలేనా? నిజంగా వీరు మనం అనుసరించటానికి తగిన వారేనా అనే ప్రశ్న లోకంలోనే కాదు, సంఘాల్లో కూడా మొదలవుతుంది. ఎందుకంటే మనం సాక్ష్యాన్ని కోల్పోయాం. ఏకంగా ఉండడం మర్చిపోయాం. ఒకటిగా ఉండడానికి దూరం అయ్యాం. దేవుని మనస్సును బాధ పెడుతున్నాం. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలను బట్టి మీ మధ్య నిలవబడ్డాను. కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. చదువుకున్న 3 లేఖనాలు మనకేం చెప్తున్నాయి? యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? దేవుడు ఏక మనస్సు గలవాడని వ్రాయబడింది. ఆయనను మార్చగలవాడెవడు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం కదా, నేను మార్పు లేని వాడని అన్నాడు ఆయన. మనమే గాలి పెట్టినట్టు మారిపోతున్నాం. తుఫాను మారినట్టు మారిపోతున్నాం. కాసేపు ఎండ, కాసేపు మాడమన్నట్టుగా మారిపోతున్నాం. కానీ దేవునిలో ఏ మార్పు లేదు. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఏక మనస్సు గలవాడు ఆయన. అయితే రెండో మాట చూశాం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. ప్రభువు నందు అంటే క్రీస్తులో, ప్రభువులో మనమున్నాం. ఒకనాడు మనం అందరం దేవుడు తన సువార్తను వినిపింపజేసినప్పుడు పాపిని అని అర్థం చేసుకున్నాం. యేసుక్రీస్తు నిజదేవుడని, పాపుల రక్షకుడని, దేవాది దేవుడే మానవునిగా దిగి వచ్చి పాపుల కోసం సిలువలో రక్తం గార్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడని, ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ ఉందని, ఆయన ద్వారా పరలోకం ఉందని, ఆయనే నిజదేవుడని, ఆయనే పాపుల రక్షకుడని, ఆయనే సృష్టికర్తని ఒకనాడు మనం అందరం విశ్వసించి ప్రభువును నమ్ముకున్నాం. నమ్ముకున్న మనమంతా ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆయన శరీరంలో ఉన్నాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అంటాడు గలతీలకు పౌలు పత్రిక వ్రాస్తూ.
ఆయన లోనికి బాప్తిస్మం అంటే ఆయన శరీరంలో ఉన్నాం. ప్రభువు నందు అంటే ఆయన యందున్నాం. యూదాపత్రికలో చూస్తాం, యేసుక్రీస్తు నందు భద్రం చేయబడ్డారని. మనం ఎక్కడున్నామంటే ప్రియులారా, ఆయనలో ఉన్నాం. ఆయన శరీరంలో అవయవాలు ఉన్నాం. ప్రభువు నందున్నాం. మరి మనం ఎలా ఉండాలంట? ప్రభువు నందున్న మీరు, యేసుక్రీస్తు నందున్న మీరు ఏక మనస్సు గలవారై ఉండండి. ఎంత మటుకు ఏకంగా ఉన్నాం, ఎంత మటుకు కలిసి ఉన్నాం. మూడో మాట చూస్తాం కదా, అననీయ సప్పిరా వీళ్ళు కూడా ఏకంగా ఉన్నారు, కానీ పాపం చేయడానికి ఏకంగా ఉన్నారు. వీళ్ళు దేవుని కోసం కాదు. అననీయ సప్పిరా ఏకమై పొలం అమ్మినారు. అంటే ఇద్దరు ఏకీభవించే పొలం అమ్మారు. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా పాపం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పాపం చేయటానికి కాదు మనం ఏకీభవించాల్సింది. ఈనాడు చూడండి, గ్రూపులు అయిపోయాయి సంఘాల్లో. గ్రూపులు అయిపోయి ఆ చెడు చేసేవారు ఒక గుంపు అవుతున్నారు, మంచి చేసేవారు ఒక గుంపు అవుతున్నారు. పాపం చేయటానికి ఏకీభవించిన ఎవరు కూడా బాగుపడరు. అననీయ సప్పీరా పాపం చేయడానికి ఏకమైన రీళ్ళు. తప్పు చేయటానికి, పాపం చేయటానికి ఒక సేవకునికైనా, ఒక పెద్దకైనా, ఒక సహోదరికైనా, ఒక సహోదరునికైనా, ఎవరికైనా కీడు చేయాలని, హాని చేయాలని ఎవరైతే ఏకమైతున్నారో తప్పకుండా నష్టపోతారు. ఆ నష్టమేంటో దేవుడే తెలుస్తాడు, అనుభవించిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి కీడు చేయటానికి, హాని చేయటానికి ఎవరు కూడా ఏకం కాకూడదు. మనం ఎందుకు ఏకంగా ఉండాలి? ప్రభువును గణపరచటానికి. కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. కొన్ని మాటలు చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ రోజుల్లో ఏకంగా ఉండడానికి బదులు విడిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఒక భార్య భర్త కలిసి ఉంటేనే కాపురం బాగుపడుతుంది. విడిపోతే బద్దలైపోతుంది కుటుంబం. దేవుని పిల్లలు కూడా కలిసి ఉంటే సంఘాలు బాగుంటాయి. విడిపోతే సంఘాలు బద్దలైపోతాయి. లోకంలో మాదిరి పోగొట్టుకుంటాం. విశ్వాసుల మధ్య మాదిరి పోగొట్టుకుంటాం. ఏకంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:5 మనకేం చెప్తుంది? ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం ఈ మాటలు, కానీ కొన్నిసార్లు మనం దృష్టి పెట్టాలి వాటి మీద. దేవుడు ఎందుకోసం ఈ మాటలు రాయించాడా అని. ఎఫెసీ పత్రిక 4:5 ఏం చదువుతాం ప్రియులరా? ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే బాప్తిసం ఒక్కటే, మనందరి విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. మీకు దేవుడు అన్న ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తానుగా. ఆదికాండానికి రండి. దేవుని మనసులో ఉన్న మాట అక్కడ బయలుపరిచాడు. ఈనాడు మనం కూడా అలా ఉంటే చాలా బాగుంటుంది. 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఈ మాట చూసి మనం వాక్యంలో ముందుకు సాగుతాం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేవుడు అంటున్నాడు చూడండి, ఆదాము మనలో ఒకడు, మనలో ఒకడు. ఈ మాట నువ్వు చెప్పగలవా? ఈ మాట నేను చెప్పగలనా? ఆ సేవకుడు మనలో ఒకడు, ఆ సంఘ పెద్ద మనలో ఒకడు, ఆ సహోదరుడు మనలో ఒకడు, ఆ సహోదరి మనలో ఒకతే. కీడు చేయకూడదు, హాని చేయకూడదు, వీపు చాటైతే సనుక్కోకూడదు. ఎందుకు? మనలో ఒకరు, మనలో ఒకరే వారు. దేవుడు అంటున్నాడు ఈ మాట, ఆదాము మనలో ఒకడు, మనలో ఒకని వంటి వాడు. ఈ మంచి మనస్సు మనకుందా ప్రియులారా? ఆలోచన చేద్దాం. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఆ సేవకుడు మనవాడు, ఆ సంఘ పెద్ద మనవాడు, ఆ సహోదరి, ఆ సహోదరుడు మనలో ఒకని వంటి వాడు. మనమంతా కలిసి ఉండాలి.
ఎలా కీడు చేయగలం, ఎలా హాని చేయగలం, ఎలా సనుక్కోగలం, ఎలా నష్టం చేయగలం. ఈ మంచి మనస్సు మనకుంటే మనం కూడా బాగుపడతాం. ఆదాము మనలో ఒక్కని వంటి వాడు. మనం కూడా ఎలా అనకాలంటే, ఆ సహోదరుడు మనలో ఒకడు, ఆ సహోదరి మనలో ఒకటి. ఈ మంచి మనసుతో ముందుకెళ్దాం. సరే ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం కదా. ఈ యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏక మనస్సు గలవాడు అని రాయబడింది కదా. ఆయన్ను మార్చగలవాడేవాడు? తుఫాన్ వచ్చినట్టు మనం మారుతున్నాం కానీ దేవుడు మారేవాడు కాదు. గాలి వచ్చినట్టు అనుకోకుండా గాలి వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. తుఫాన్ అనుకోకుండా వస్తుంది. మనం కూడా ఎప్పుడు ఎట్లా మారిపోతున్నామో అర్థం కావడం లే ఈ రోజుల్లో. మంచివాడని ఎవరి గురించి అయితే మనం అనుకుంటున్నామో ఒక్కోసారి వాళ్ళ ద్వారానే నష్టం వస్తుంది. మంచోడు కూడా ఎప్పుడు ఎలా మారుతాడో కూడా అర్థం కావడం లేదు. అసలు ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. అసలు కొందరు నటన చేస్తున్నారు, పైవేషంతో ఉన్నారు. ఎవరిని నమ్మాలో కొన్నిసార్లు అర్థం కావడం లేదు. అయితే దేవుడు మన వంటి వాడు కాదు. ఆయన ఏక మనస్సు గలవాడు. ఆయనను మార్చగలవాడెవడు? ఆయన మారేటోడు కాదు. ఆయనే అన్నాడు మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో, నేను మార్పు లేని వాడను అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి ఆయన. అసలు దేవుని ఆశ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయానికి రండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. వారు అంటే దేవుని నమ్మిన మనం ఏకంగా ఉండాలనేది దేవుని ఆశ. అంతేకాకుండా ఎలా మనం దేవుణ్ణి గణపరచగలం? అసలు దేవుడు మనకు ఏమని, ఎప్పుడు మనం దేవునికి భయపడతామంటే ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. దేవుడు అంటున్నాడు ప్రియులారా, నిత్యము నాకు భయపడేటట్లు వారికి ఏక హృదయాన్ని ఇస్తాను, ఏక మార్గం దయచేస్తానన్నాడు. ఎవరు ఏకంగా ఉండడానికి ఇష్టపడతారంటే దేవునికి భయపడేటోళ్ళు. వాక్యం చెప్తుంది ఇక్కడ, నిత్యము నాకు భయపడేటట్లు వారికి ఏక హృదయాన్ని దయచేస్తాను. ఏక హృదయం, ఏకంగా ఉండడానికి ఎవరు ఇష్టపడతారంటే దేవుని భయం కలిగిన వాళ్ళు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కొన్ని మాటలు మనం చూస్తూ ఇలాగ ముందుకెళ్దాం. ఎవరు ఏకంగా ఉంటారంటే దేవునికి భయపడేవారు. మనకు దేవుని భయం ఉండాలి. అపోస్తలుల కార్యాల గ్రంథానికి రండి. ఆది సంఘమే మనకు మాదిరిగా కనపడుతుంది. ఇక్కడ ఒక మాట చూసుకొని ముందుకెళ్దాం. 2వ అధ్యాయము 43వ వచనంలో ఏమని రాయబడిందంటే, అప్పుడు ప్రతి వానికి భయం కలిగేను అని రాయబడింది చూడండి. ఇక్కడ ఏం రాయబడిందంటే 2వ అధ్యాయం 43వ వచనం, ప్రతి వానికి భయం కలిగింది. అంటే ప్రభువును నమ్ముకున్నాం, ఇప్పుడు పాపం చేయటానికి లేదు, లోకంలా బ్రతకడానికి లేదు కాబట్టి భయం కలిగింది వారికి. ఈనాడు మనం కూడా భయం కలగాల, దేవుని భయం కలిగి ఉండాలి. ఇందాక దేవుడు అన్నాడు కదా ఇర్మియా గ్రంథంలో, వారు నిత్యము నాకు భయపడునట్లు ఏక హృదయాన్ని వారికి దయచేస్తాను అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి వానికి భయం కలిగాను. భయం వీరికి కలిగింది కాబట్టే దేవుని భయం కలిగే నడుచుకున్నారు వీళ్ళు. చూద్దాం చూడండి. ముందు దేవుని ఆశ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్తలో దేవుని ఆలోచనకు వద్దాం ఒకసారి.
తర్వాత దాన్ని ఆది సంఘం పాటించింది. ఈనాడు మనం ఎంత మటుకు పాటిస్తా ఉన్నామో ఎదుటివారిని ప్రశ్నేయడం కాదు, మనమే ప్రశ్నించుకుందాం. చాలా మంది ఎదుటివారి తప్పులు పడతా ఉంటారు చాలా సార్లు. అది మంచిది కాదు. మనం చూసుకోవాలి ముందు. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఆలోచన చేసుకుందాం. ముందు దేవుని ఆలోచన ఏంటి? యోహాను సువార్తకు రండి. యోహాను సువార్తలో మనం ఒక మాట గమనిద్దాం. యోహాను సువార్త అంతకంటే ముందుగా ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2:14లో దేవుడు ఏమంటాడంటే, మధ్య గోడను పడగొట్టి మనల్ని ఏకం చేసినాడు ఆయన. పాపము అనే మధ్య గోడ పడగొట్టాడు. దేవునికి మనకు మధ్య గోడ, అడ్డుగా ఉన్న పాపమనే గోడ పడగొట్టాడు. దేవునితో మనల్ని ఏకం చేసుకున్నాడు. ఈనాడు మనం కూడా ఏకంగా ఉండాలనేది ఆయన ఆలోచన. కాబట్టి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 21వ వచనం. 21వ వచనం. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. దేవుని ఆశ చూడండి, దేవుని కోరిక చూడండి. నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే నన్ను నమ్ముకుంటున్నారో, దేవుణ్ణి చేరాలి, పరలోకం చేరాలి, దేవునితో ఉండాలి, ఆయన శాశ్వత రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఉండాలని ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్ముకుంటున్నారో వారంతా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు ఈయన. మరి ఆయన ప్రార్థనకు జవాబు మనమే. చాలాసార్లు మనం ప్రార్థన చేసి జవాబు రాకపోతే బాధపడతాం. ఏంటి ప్రభువా, ప్రార్థన చేస్తున్నా జవాబు రావడం లేదని. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు జవాబు నీవు నేనే ప్రియులారా. నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకముగా ఉండాలా, ఒకటిగా ఉండాలని ప్రార్థన చేసినాడు ఆయన. మరి ఆయన ప్రార్థనకు ఫలితంగా మనం ఒకటిగా ఉంటున్నామా? ఏకంగా ఉంటున్నామా? అన్నదమ్ములు సంసారాలు విడిపోయినట్టుగా విడిపోతున్నాం. భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయినట్టుగా విడిపోతున్నాం. అలాగే ఉంది ఈనాడు సంఘాల్లో పరిస్థితి. ఏకంగా ఉండడానికి బదులు, కలిసి ఉండడానికి బదులు అన్నదమ్ములు ఆస్తి పంచుకొని విడిపోతున్నారు. భార్యాభర్తలు కాపురం చేయలేక విడిపోతున్నారు విడాకులు తీసుకొని. ఈనాడు దేవుని పిల్లలు కూడా విడిపోతున్నారు. సంఘాలను ముక్కలు చేసుకొని విడిపోతూ ఏకంగా ఉండకుండా ఎవరికి వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ప్రియులారా, ఒకరు చక్కగా వాక్యం చెప్తే మరొకరికి ఓర్పులే, ఒకరు మంచిగా పాట పాడితే మరొకరికి ఓర్పులే. ఎలా కలిసి ఉంటారు మరి? వాక్యం చెప్పేది నా సహోదరుడే కదా, ప్రభు బిడ్డే కదా అనే మంచి మనసు నీలో ఉంటే కలిసి ఉంటావు. పాట పాడేది నా సహోదరుడే కదా, ప్రభు బిడ్డే కదా అనే మనసు ఉంటే కలిసి ఉంటావు, ఏకంగా ఉంటావు, ఒకటిగా ఉంటావు. నాకంటే బాగా వాక్యం చెప్తున్నాడే, నాకంటే బాగా పాట పాడుతున్నాడే, నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నాడే అనే మనస్సు మనకు వచ్చిందంటే ఇంకా ఏకంగా ఉండలే. ఆలోచించండి ప్రియులారా. మంచిగా ఒకరు వాక్యం చెప్తున్నారా? చెప్పనివ్వండి, మన సహోదరుడే కదా. ఒక సహోదరుడు మంచిగా పాట పాడుతున్నాడా? పాడనివ్వండి, సంతోషపడాలి, మన సహోదరుడే కదా. నాకంటే బాగా చెప్తున్నాడని, నాకంటే బాగా పాడుతున్నాడని, నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నాడని ఆ అసూయ, ఆ ద్వేషాన్ని మనం తీసేయాల. అప్పుడే మనం కలిసి ఉండగలం. ఎందుకు కలిసి ఉండలేకపోతున్నామంటే కారణాలు ఇలా ఉన్నాయి. తగ్గించుకున్నామంటే ఏం లేదు చూడండి. మంచిగా వాక్యం చెప్పాడా సేవకుడు, ఓహో నా సహోదరుడే కదా, సంతోషపడతా. మంచిగా పాట పాడాడా, నా సహోదరుడే కదా పాడింది, సంతోషపడాలి. కాబట్టి ప్రభునందున్న ప్రియులారా, చాలా కారణాలను బట్టి ఈనాడు ఏకంగా ఉండలేకపోతున్నారు.
ఏది ఏమైనా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక, నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి అనేది ఆయన ఆలోచన. అదే చెప్తున్నాడు కదా, నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నా. మరి ఆయనేమో మనమంతా ఏకంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. మనమేమో ఏకంగా ఉండకుండా, ఒకటిగా ఉండకుండా విడిపోయినట్టుగా ఉంటున్నాం. దేవుని బాధ పెడుతున్నాం అనేది అర్థం చేసుకుందాం. దాటి వెళ్దాం. కాబట్టి దేవుని ఆలోచన ఇది ప్రియులారా, మనం ఒకటిగా ఉండాలని, ఏకంగా ఉండాలనేది దేవుని ఆలోచన. ఆయన ఆలోచనను మనం పాడు చేయకూడదు. ఆయన ఆశను మనం భంగం చేయకూడదు. ఆయన్ను మనం దుఃఖ పెట్టకూడదు. ఆ మంచి మనసుతో ముందుకెళ్ళాలి. చూద్దాం, చూడండి. ఒకసారి కీర్తన 34:3కు రండి. కీర్తన 34:3కు రండి. మందిరాల్లో ఒకరికొకరు మాట్లాడకరు, వందనాలు చెప్పారు. వాక్యం చెప్తాడు, పాట చెప్తాడు, పాట పాడతాడు. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాక్యం చెప్పిన ఆయనకు పాట పాడినైనా వందనాలు చెప్పడు, పాట పాడినైనకు ప్రార్థన చేసినైనా వందనాలు చెప్పడు. ఎవరి కొద్ది వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు కొన్ని చోట్ల. అయితే దేవుడు ఘనపరచబడతాడా, అవమానపరచబడతాడా? అక్కడ ఒక మాట చూడండి. 34వ కీర్తన 3వ వచనం. 34వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం, చూడండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి అని చెబుతున్నది ఇక్కడ దేవుని వాక్యం. అంటే మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అని వాక్యం చెబుతున్నది. ప్రభునందున్న ప్రియమైన వారులారా, మనం ఎలా కూడుకోవాలంటే ఏకముగా, అంటే ఒక్కటైనట్టుగా. మేమంతా ప్రభు పిల్లలం, మేమంతా దేవుని పిల్లలం, మేమంతా ప్రభువును నమ్ముకున్నవారు, మేమంతా ఒక రాజ్యానికి వారసులం అన్నట్టుగా మనం కూడుకోవాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏకంగా కూడుకోకపోతే ప్రభు నామం గణపరచబడదు, ప్రభు నామం గొప్ప చేయబడదు. ఈ 34వ కీర్తన 3వ వచనంలో మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అనే మాట కనబడుతుంది. కాబట్టి దేవుడు గణపరచబడాలంటే, దేవుడు గొప్ప చేయబడాలంటే మనం ఏకముగా కూడుకోవాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి సంఘాల్లో మనం ఎలా కూడుతున్నాం, సంఘాల్లో ఎలా కూడుకుంటున్నాం, సంఘ కూడికలు మనం ఎలా చేస్తున్నాం? ఏకంగా కూడుకుంటున్నామా? ఆలోచన చేసుకొని ముందుకెళ్దాం. మనము ఏకంగా కూడుకుంటేనే, మనం ఒకటిగా కూడుకుంటేనే ప్రభువు నామం గణపరచబడుతుంది, ప్రభువు నామం గొప్ప చేయబడుతుంది. అలాగూ కూడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆది సంఘాన్ని గురించి మనం చూద్దాం రండి. ఆది సంఘాన్ని గురించి అపోస్తుల కార్యముల గ్రంథం 1:14 చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆది సంఘంలో మనం ఏక మనసును చూడగలుగుతున్నాం. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఏక మనసుతో ప్రార్థన చేయటం. ఎవరి మాదిరిని వీళ్ళు అనుసరించారంటే, మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఇద్దరు తాము భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న నా తండ్రి వల్ల దొరుకుతుంది అన్నాడు. అంటే ప్రార్థన ఎలా చేయాలో ఆయన మరణానికి ముందే చెప్పాడు. ఆయన భూమి మీద ఏకీభవించి, ఏకముగా ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి జవాబు దొరుకుతుంది అన్నాడు ఆయన.
కాబట్టి ఆది సంఘం దాన్ని పాటించింది. ఇక్కడ చూడండి, ఈ అపోస్తుల కార్యముల గ్రంథం ఈ 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసేవారు. ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించిన వారు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. అంతేకాకుండా దాటి వెళ్దాం, చూడండి, దాటి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటూ ముందుకు సాగుదాం. చూడండి, ఇక్కడ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిన ఆది సంఘాన్ని మనం చూస్తున్నాం. దాటి వెళ్దాం. వీళ్ళు కూడికలకు కూడా ఎలా కూడుకునేవారో బైబిల్ గ్రంథంలో దేవుడు రాయిస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమని రాయిస్తూ ఉన్నాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. చూడండి, 2:46. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మందిరంలో కూడుకున్న, ఇంటింటా కూడుకున్న ప్రభునందున్న ప్రియులారా, వీరిలో ఏక మనస్సు అనేది కనబడుతుంది. వారు మందిరంలో కూడుకున్నా, ఇంటింటా కూడుకున్నా ఏక మనస్సు అనేది వీరిలో చూడగలుగుతున్నాం. మందిరానికి వెళ్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, గృహ కూడికలకు వెళ్తున్నాం, ఏక మనస్సు మనకుందా? 10 మంది కూడుకున్నామంటే ఆ 10 మందికి ఒక్కటే మేము అన్నట్టు కలిసి కూడుకునే మనసులో మనం ఉన్నామా? ప్రార్థన చేసినా ఏక మనసు ఉంది ఆది సంఘంలో, కూడికలకు కూడుకున్నా ఏక మనసు ఉంది. ఎంత శ్రేష్టమైన మాట ఇది! వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయములోను ఇంటింటను తప్పక కూడుకున్నారు. ఎలా కూడుకున్నారు? ఏక మనస్కులై. రోమాపత్రిక 12:16లో దేవుడు ఇలా రాయించాడు, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండండి. అంటే ఒకరితో ఒకడు మనస్సు, ఒకరు చెప్తే మరొకరు చెప్తున్నారు. ఒక సహోదరుడు ఒక మాట చెప్తే మరొక సహోదరుడు వచ్చి అట్లా వద్దులే అన్నా అంటాడు. మనస్సు గలవడంలే. ఏది చేసినా క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం చేయమన్నాడు ఆయన. మంచిదైతే సహోదరునితో ఏకీభవించవచ్చు. సంఘానికి క్షేమం కలగకపోతే దాంతో ఏకీభవించకూడదు. కానీ మనం ఇలాగే చేద్దాము అంటే మనసు కలవడం లేదు. చాలా చోట్ల కొందరు సభలో కలుసుకుంటున్నారు. మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, సభలు జరుగుతున్నాయి, సువార్త దండయాత్రలు జరుగుతున్నాయి. మనుషులు కలుసుకుంటున్నారు కానీ లోపల మనసులు కలవడంలే. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలా. పైకి మనుషులను కలుస్తున్నాం, మన మనసులు దూరంగా ఉంటున్నాయి, కలవడంలే. ఏకంగా లేని పరిస్థితులు. కనుక ప్రభునందున్న ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే గనక, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిన ఆది సంఘం, ఏక మనస్కులై దేవాలయములో ఇంటింటా కూడుకున్న ఆది సంఘం. 4:32 వచనం కూడా చూడండి. 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అంటే దేవుణ్ణి విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మ అన్నట్టున్నారు. ఇర్మియా గ్రంథం 32:39లో మనం ఒక మాట చదువుకున్నాం. నిత్యము నాకు భయపడునట్లు మీకు ఏక హృదయం ఏక మార్గం దయచేస్తానని దేవుడు అన్నాడు. కాబట్టి దేవునికి భయపడేవారు ఏకంగా ఉంటారు. వీళ్ళు దేవునికి భయపడ్డారని లేఖనాలు చెబుతున్నాయి. 2వ అధ్యాయం 43వ వచనంలో మనం ఆ మాట చదువుకున్నాం. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను. వీళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి ఏకంగా ఉన్నారు. ఈ రోజుల్లో మనం దేవుని భయం లేదు కాబట్టి ఏకంగా ఉండలేకపోతున్నాం. అదే కారణం. వీళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి ఏకంగా జీవించారు. మనకు దేవుని భయం లేదు కాబట్టి మనం ఏకంగా ఉండడం లేదు. ప్రభునందున్న ప్రియులారా, ఏకంగా ఉండండి, ఏకంగా ఉండండి.
ముందుకెళ్దాం చూడండి, మన సమయం కావస్తుంది కాబట్టి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం చూడండి. 3:8. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకని సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండండి. ఎంత శ్రేష్టమైన మాట ప్రియులారా ఇది. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి మనసు ఒకరు కలిసిపోయి సహోదర ప్రేమ, ఈనాడు కరువైంది కదా, సహోదర ప్రేమ కరువైంది నాడు. ప్రేమకు బదులు ద్వేషాలు వచ్చినాయి. అందుకే కదా వాక్యం చెప్పినా పాట పాడినా ద్వేషాలు పెంచుకుంటున్నారు, ద్వేషం పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి సహోదర ప్రేమ, ఇంకేమన్నాడు, కరుణాచిత్తులు. కరుణ, మన దేవుడు కనికర సంపన్నుడు, కరుణ కలిగిన వాడు ఆయన. అందుకే ఎవరు చూసినా కనికరించండి కరుణించండి అని వేడుకున్నారు ఆయన్ను. మన దేవునిలో కరుణ కనపడుతుంది. కొందరు బతిమాలి వేడుకున్నప్పుడు కరుణించండి కనికరించండి అని వేడుకున్నారు. ఈనాడు దేవుని పిల్లలు కరుణాచిత్తులుగా ఉండాలంట. 3వ మాట ఏమన్నాడు ఇక్కడ, వినయ మనస్కులు. ఒకరికొకరు తగ్గించుకోవాల. సహోదరుడా నాకంటే నువ్వే గొప్ప అని మనం తగ్గించుకోవాలి. అవతల సహోదరుడు కూడా, లేదు సహోదరుడా నువ్వే నాకంటే గొప్ప అని తగ్గించుకోవాల. వినయం, విధేయత, లోబడుట, ఇవి వింటేనే మనం ఏకంగా ఉండగలం. ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. తుదకు మీరందరూ ఏక మనస్కులై, ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. సహోదరునికి సుఖం వచ్చే ఆ సుఖంలో పాలు పొందాలి, దుఃఖం వచ్చిందా ఆ దుఃఖంలో కూడా పాలు పొందాలి అని దేవుని వాక్యం మనకు చెబుతున్నది. ఒకరి సుఖము యందు ఒకరి దుఃఖము యందు మీరు పాలు పొందండి. సుఖము దుఃఖములో కూడా మీరు పాలు పొందాలి అనే మాటను చూస్తున్నాం. అంతేకాకుండా 3 మాటలు హెచ్చరికగా రాయబడ్డాయి. సహోదర ప్రేమ, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని వాక్యం చెబుతుంది. ప్రేమ లేకపోతే వ్యర్థమని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చెప్తుంది. ప్రేమ, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకడు ప్రేమించాలనే కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నానని యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అన్నారు. ప్రేమ, సహోదర ప్రేమ. 2వది కరుణ, ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి ఉండాలి. 3వది వినయ మనస్సు, ఒకరికంటే ఒకరిని తగ్గించుకోవాలి మనం, అప్పుడే ఏకంగా ఉండగలం. 1 తెస్సలోనిక పత్రిక చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా, ఇక్కడేమన్నాడు ప్రియులారా, ఏకముగా వారితో, అంటే ప్రభువునందు మనకంటే ముందుగా నిద్రించిన వారు, మనకంటే ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వారు, ముందు వారు లేస్తారు. ఆ రాకడకు సజీవంగా మనం నిలిచి ఉంటే మనము, అంటే ముందుగా ప్రభువునందు నిద్రించిన వారు, ఆయన వచ్చేసరికి భూమి మీద సజీవంగా బ్రతికేవారు ఏకమవుతారంట. ఏకమై ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారంట. మరి భూమి మీద మనం ఏకంగా ఉండకుంటే ఎలా ప్రియులారా? దేవుడు మనకిచ్చిన పరలోకం ఒకటే కదా. ప్రభువునందు ముందుగా నిద్రించిన వారు, ఆయన వచ్చేసరికి భూమి మీనంక సజీవంగా ఉన్నవారు ఏకమై ఒకటిగా అయి ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద ఆ ప్రభు దగ్గరికి కొనిపోబడతామని లేఖనాలు చెప్తున్నాయి. ఏకత్వం లేకపోతే ఎలా? ఒక్క దేవుని నమ్ముకున్నాం, ఆదివారం ఒక్క రొట్టె తింటున్నాం, ఒక్క పాత్ర ఒక రసంలో పాలు పొందుతున్నాం,
మనందరం ఒకే రాజ్యానికి వెళ్ళాలి. ఒకరి మీద ఒకరికి ద్వేషాల, ఒకరి మీద ఒకరికి అసూయల, ఒకరి మీద ఒకరికి పగల. ఏంటి ప్రియులారా? మనం లోకంలో ఉన్నామా? సంఘంలో ఉన్నామా? మనం అగ్నిగుండానికి వెళ్తున్నామా? పరలోకానికి వెళ్తున్నామా? అగ్నిగుండానికి వెళ్తే మనం ఎలా బ్రతికినా అడిగేవారు లేరు. ఎట్లయినా బతకొచ్చు, ఇష్టానుసారం నచ్చినట్టు బతకొచ్చు. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, ఎట్లా బతికినా అడిగేటోళ్ళు లేరు నరకానికి పోయేటోళ్ళకు. కానీ మనం పరలోకం వెళ్ళేవారు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక క్రమము మన జీవితంలో ఉండాలి. పరలోకం వెళ్ళే వాళ్ళం కాబట్టి, పరలోకం పరిశుద్ధమైంది కాబట్టి ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి మన జీవితంలో. అదే మన నరకానికో అగ్నిగుండానికో పోయేటట్టుంటే ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, నచ్చినట్టుగా బతకొచ్చు, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా బతకొచ్చు, మనల్ని అడిగేవారు కూడా లేరు. కానీ మనం దేవుని పిల్లలం ప్రియులారా. దేవుని నమ్ముకున్న మనమే కొట్టుకుంటుంటే, దేవుని నమ్ముకున్న మనమే ఒకరి గురించి ఒకరు సనుక్కుంటుంటే, దేవుని నమ్ముకున్న మనమే ఒకరి మీద ఒకరు చాటింపులు వేసుకుంటా ఉంటే, ఆ సేవకుడిట్లా, ఆ సంఘ పెద్దిట్లా, ఆ సహోదరుడిట్లా, ఆ సహోదరిట్లా, వీపు చాటైతే ఇన్నాళ్ళు లోకస్తులు సనుక్కుండేవారు. ఇప్పుడు దేవుని పిల్లలు సనుక్కోవడం ఎక్కువైంది. మన సహోదరుని అవమానం చేస్తావా సనిగి? మన తోటి సేవకుణ్ణి సనిగి అవమానం చేస్తారా? ఏకంగా ఉండండి, ఒకటిగా ఉండండి, మీరంతా ఒక దేవుని పిల్లలని వాక్యం చెప్తుంటే, ఒకరికొకరం అవమానం చేసుకొని, తగ్గించుకొని, అతడు నాకంటే తక్కువగా అన్నట్లుగా సనిగి, అవమానపరచి, నిందించి, దూషించి, విడిపోయి దేవుని బాధ పెడుతున్నామనే ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకుందాం. నేను ముగింపులోకి వస్తున్నాను ప్రియులారా. కాబట్టి దేవుని మనసు ఎంత బాధపడుతుందో మనం ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? లోకస్తులు ఎలాగూ దేవుని బాధ పెడతా ఉన్నారు. దేవుని నమ్ముకున్న మనం ఆయన్ను సంతోష పెట్టాలి కదా. సంతోష పెడదాం, ఏకంగా ఉందాం. చివరిలో ఒక మాట చదువుకున్నాం. అననీయ సప్పిరాలు ఏకమైనారు, పాపం చేయడానికి ఏకమైనారు వాళ్ళు. 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం కదా, 3వ మాట. 5:1. అననీయాను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమయ్యారు, పాపం చేయటానికి ఏకమైనారు. దేవుని సొమ్మును ఇవ్వకుండా దాచి ఏకమై ప్రాణం పోగొట్టుకున్నారు. కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి, సమయంగా వస్తుంది కాబట్టి నేను ముగింపులోకి వస్తాను ప్రియులారా. కీర్తన గ్రంథం 50వ కీర్తన 18వ వచనం చూడండి. 50:18. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు. దొంగను చూసినప్పుడు నువ్వు ఎందుకు ఏకీభవిస్తున్నావు? దేవుని బిడ్డ, దేవుని సేవకుడా, సంఘ పెద్ద, సహోదరుడా, సహోదరి, ఎవరైతేనేమి, పాపం చేసేవాడితో ఎందుకు ఏకీభవిస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఎందుకు ఏకీభవిస్తున్నావు? పాపం ఖండించాలి కానీ నువ్వు ఆ పాపంలో పాలు పొందొద్దు. కాబట్టి దేవుణ్ణి గణపరచటానికి, గొప్ప చేయటానికే మనం ఏకం కావాలి కానీ పాపం చేయటానికి ఏకం కాకూడదు. ఈనాడు కొందరు గ్రూపులు పెట్టుకున్నారు నష్టం చేయడానికి. సేవకులకు, పెద్దలకు, సహోదరులకు, సహోదరులకు, సంఘాలకు నష్టం చేయడానికి మాత్రమే గ్రూపులు పెట్టుకున్నారు కొందరు. ఏకమైనారు, పాపం చేయడానికి ఏకమైనారు. తప్పకుండా నష్టపోతాం. పాపం చేయటానికి మనం ఏకం కాకూడదు. అననీయ సప్పిరాలు భూమి వెలలో కొంత దాచుకొని పాపం చేయటానికి ఏకీభవించి ఏకమై ప్రాణం పోగొట్టుకున్నారు. దొంగను చూచినప్పుడు వానితో ఎందుకు ఏకీభవిస్తున్నావు అంటే, పాపానికి నువ్వు ఎందుకు ఏకీభవిస్తున్నావు అన్నాడు దేవుడు. పాపం చేసే వారితో మనం ఏకంగా ఉండకూడదు, నష్టపోతాం. కనుక ప్రియులారా, నేను గుర్తు చేసి ఇక ముగిస్తాను. యోబు గ్రంథం 23:13. దేవుడు ఏక మనస్సు గలవాడు, ఆయన మారేటోడు కాదు. 2వ మాట ఫిలిప్పి 4:2. ప్రభువునందు మీరు కూడా ఏక మనస్కులై ఉండండి అన్నాడు. 3వ మాట అననీయ సప్పిరాలు పాపం చేయటానికి ఏకీభవించినారు కానీ
పాపము చేయుటకు ఏకీభవించొద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి భయపడే వారు ఏకంగా ఉంటారని ఇర్మియా 32:39లో చూశాం. ఆది సంఘం దేవునికి భయపడింది కాబట్టి వాళ్ళు ఏకంగా ఉన్నారు. ఏక మనసుతో ఎడతెగని ప్రార్థన. అపోస్తలుల కార్యాలు 1:14, 2:46. తప్పక దేవాలయంలో కూడుకున్న, ఇంటింటా కూడుకున్న వారిలో ఏక మనసు ఉంది, ఏక హృదయం ఉంది. కాబట్టి దేవుడు మనకు కూడా చెబుతున్న మాట అదే ప్రియులారా. 34వ కీర్తన 3వ వచనం, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. మనం ఒకటిగా కూడుకుంటే, ఏకంగా కూడుకుంటేనే ఆయన గొప్ప చేయబడతాడు. కానీ నాతో నువ్వు మాట్లాడకుండా, నీతో నేను మాట్లాడకుండా, వాక్యం చెప్పేటోళ్ళు వాక్యం చెప్తారు, పాట పాడేటోళ్ళు పాట పాడతారు, ప్రార్థన చేసేటోళ్ళు ప్రార్థన చేస్తారు. చివర్లో మాత్రం ఎవరికి ఎవరు వందనాలు చెప్పుకోకుండా మనసులో ద్వేషాలు పెట్టుకొని వెళ్ళిపోతే ఆ కూడికలో దేవునికి అవమానమే గాని గొప్పతనం లేదు, ఘనత లేదు. కాబట్టి మనం ఏకముగా కూడుకుంటేనే 34వ కీర్తన 3వ వచనం ప్రకారం మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి. మనం ఏకంగా లేనన్నాళ్ళు ఆయన అవమానపరచబడతానే ఉంటాడు. మనం కూడా వర్ధిల్లలేం. చివరిగా యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం, నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలా అన్నాడు. కనుక ప్రియులారా, నేను 2 చేతులు జోడించి వందనాలతో తెలియజేస్తున్నాను. మనం దేవుని పిల్లలం. ఒకరికొకరం కీడు చేసుకోకూడదు. ఒకరిని గురించి ఒకరం సనుకోకూడదు. నీవెంతో నేనంతే, నేనెంతో మీరంతే. మనమందరం మేలు చేసుకోవాలా. కీడు ఎవరు చేయకూడదు, ఎవరికి చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఒక దేవుని నమ్ముకున్నాం. రేపొద్దున ఒకే పరలోకానికి వెళ్తాం. మనం ఏకంగా కూడుకుంటేనే ఆయన నామం గొప్ప చేయబడతాది. ఆయన చేసిన ప్రార్థన మనం నెరవేర్చాలి. నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు. అయితే మనం పాపం చేయటానికి ఏకీభవించకూడదు. కనుక మనమందరం మార్పు చెందుదాం, ఏకంగా ఉందాం. దేవుడే అన్నాడు కదా, ఆదాము మనలో ఒకని వంటివాడు, ఆ సేవకుడు మనలో ఒకడు, ఆ సంఘ పెద్ద మనలో ఒకడు, ఆ సహోదరుడు ఆ సహోదరి మనలో ఒకరు అని కలిసి ఉందాం, ఏకంగా ఉందాం. దేవుణ్ణి గణపరిచి గొప్ప చేద్దాం. ఏకంగా ప్రభుని ఎదుర్కోవటానికి పరలోకానికి వెళ్ళిపోదాం. అలాగే దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.